ప్రతిసారి నిరవధిక సమ్మెను ఏదో ఒక పిలుపునిస్తేనే మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయితే అనుకుంటున్నారా? కూర్చొని మాట్లాడితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కావంటారా? మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? నమస్కారం అండి. నేను డాక్టర్ అజయ్ కుమార్, స్టేట్ జనరల్ సెక్రటరీ ఫర్ టీ జూడా, తెలంగాణ జూడా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ గాంధీ జూడా. ఇప్పుడు మా సమస్యలని మేము గవర్నమెంట్తోని చర్చలకు ఆల్రెడీ ఈ సమస్యల పైన మేము గవర్నమెంట్కి ఆల్రెడీ చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. సిన్స్ నవంబర్ 2024 మాకున్న సమస్యల పైన హెల్త్ మినిస్టర్ సార్ కానీ, డిఎంఈ సార్కి కానీ, ప్రిన్సిపల్స్ కానీ, సూపరింటెండెంట్స్ కానీ అందరికీ మేము అది రిప్రజెంటేషన్ ఇస్తూ వస్తున్నాం. వాళ్ళు అప్పుడు మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్తూ మాకు ఒక హామీ ఇస్తూ మమ్మల్ని పంపించేస్తున్నారు. కానీ అక్కడ ఏదైతే జరగాలో అది జరగట్లేదు. ఇది గాంధీ ఒక్క కాలేజ్ గురించి కాదండి, 34 మెడికల్ కాలేజెస్ తెలంగాణలో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న సమస్యల మీద పోరాటం. దాంట్లో ఉన్న సమస్యలు, మాకు వాటర్ ఫెసిలిటీస్ లేవండి, కొన్ని కాలేజెస్లో వాటర్ ఫెసిలిటీస్ లేవు, హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. ఒక్కొక్క హాస్టల్లో 6-7 ఒక్కొక్క రూమ్లో 6-7 మెంబర్స్ని వేసి అలా ఉంటున్నాయి. అండ్ రెంటెడ్ బిల్డింగ్స్ అన్నీ. దెర్ ఇస్ నో ఒక పర్మనెంట్ బిల్డింగ్ అనేది చాలా పెరిఫరల్ కాలేజెస్లో లేదు. మేము దానికోసం ఫైట్ చేస్తున్నాం, మా రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నాం. అది మాకు కావాలి. ఎందుకంటే మేము ఇక్కడ చదువుకుంటూ ఏదైతే ఫ్యాకల్టీ ఇష్యూ ఉందండి, ఫ్యాకల్టీ ఇష్యూ స్టేట్ వైడ్గా ఎంత డెఫిసిట్ ఉందనేది రిక్రూట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ పైన రిక్రూట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ పైన కాదు, పర్మనెంట్ బేసిస్ పైన. మా పీజీస్, మా జూనియర్ డాక్టర్స్ చదువుకోవడానికి కావాల్సింది ప్రాపర్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ. ఆ అసిస్టెన్స్ తీసుకుందామంటే ఫ్యాకల్టీ లేరు. అది ఒక్క కాలేజ్లో కాదు, స్టేట్ వైడ్గా 34 మెడికల్ కాలేజెస్లో ఉంది ఆ ఇష్యూని మేము గవర్నమెంట్ ముందు పెట్టాము. అష్యూరెన్స్ ఇస్తున్నారు, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అంటున్నారు. కానీ ఎప్పుడు వస్తుంది? ఎన్ని రోజులని మేము ఓపిక పడుతూ ఉండాలి? మాకేమి స్ట్రైక్ చేయాలని కోరిక కాదు, మా సమస్యలు వినాలి, మా సమస్యలు తీర్చాలి. వింటున్నారు, తీర్చట్లేదు. తీర్చే వరకు మేము పోరాడతాం. సార్, ఈ 6 months 7 monthsలో ఆల్మోస్ట్ 5-6 times మీరు డిఎంఈని కానీ లేదంటే ఇప్పుడున్న 20 మినిస్టర్ని కానీ దామోదర రాజనరసింహన్ కలవడం జరిగింది అని విన్నాను. వాళ్ళు ఎట్లా స్పందించారు? అసలు ఎందుకు మీ సమస్య చర్చల వరకే ఎందుకు సాల్వ్ కాలేకపోతుంది? ఉన్నటువంటి 34 మెడికల్ కాలేజీల్లో అసలు వసతులు లేవంటున్నారు. మీకు సంబంధించిన ఈవెన్ ఫర్నిచర్ కావచ్చు, లేదంటే ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇట్లాంటివి కూడా చిన్న మీకు కావాల్సిన ఏ ఐటమ్స్ లేవంటున్నారు. సో ఫ్యాకల్టీ అనేది నిజంగా బిగ్ ఇష్యూ. సో ఆ విషయంలో కూడా మీరు పని ఒత్తిడి భారానికి గురవుతున్నారు. 36 గంటలు కూడా పనిచేసే వాళ్ళు ఉంటున్నారు, నిజమేనా? అవునండి. జూనియర్ డాక్టర్స్ ఎంత కష్టపడతారో ఒక్కసారి జూనియర్ డాక్టర్స్ ఆ విధులు బహిష్కరిస్తే తెలుస్తుంది. మేము ఒక్కసారి మా డ్యూటీస్ ఆపేస్తే ఫ్యాకల్టీ ఎంత డెఫిసిట్ ఉంటుందో మీకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము జూనియర్ డాక్టర్స్ ఎక్విప్మెంట్ లేకపోయినా, మాకు కావాల్సిన ఫెసిలిటీస్ లేకపోయినా, మేము మా హెల్త్ని రిస్క్ పెట్టి మేము గవర్నమెంట్ కోసం పనిచేస్తాము, పబ్లిక్ హెల్త్ కోసం పనిచేస్తాము. పబ్లిక్కి ఎక్కడా కూడా ఇబ్బంది కావద్దు అని, ఇబ్బంది పడకుండా మేము 34-36 గంటలు ఒక స్ట్రెచ్లో చేస్తాం. మాకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి? వాష్రూమ్. మాకు కావాల్సింది ఒక రెస్ట్ తీసుకుందామని. ఒక 10 నిమిషాలు నిలబడితే నొప్పులు వచ్చే కాలం ఇది. కానీ ఒక దగ్గర రెస్ట్ తీసుకొని అట్లీస్ట్ ఒక 10 minutes షిఫ్ట్ బేసిస్ కూడా లేదు మాకు. 36 hours ఒక జూనియర్ డాక్టర్ కష్టపడతాడు, ఒకే స్ట్రెచ్లో కష్టపడతాడు. మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ గత 6 నెలలుగా ఇస్తున్నాం. మా సమస్యలు ఇవి తీర్చండి. మంత్రి గారు ప్రతిసారి మాకు అష్యూరెన్స్ ఇస్తున్నారు, మీ సమస్యలు తీర్చుతామని. ఇంకొక ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే 34 మెడికల్ కాలేజెస్ తెరిచారు. ఒక మెడికల్ కాలేజెస్ తెరవాలి అని అంటే ఫస్ట్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ప్రతి ఒక్క ఫెసిలిటీ అక్కడ ఉన్నప్పుడు ఆ మెడికల్ కాలేజ్ ఎన్ఎంసి కూడా దానికి పర్మిషన్ ఇవ్వాలి. ఎన్ఎంసి నుంచి పర్మిషన్స్ వచ్చాయి, ఎన్ఎంసి నుంచి అన్ని శాంక్షన్స్ వచ్చాయి, గవర్నమెంట్ కూడా చేస్తుంది. కానీ అక్కడ సఫర్ అయ్యేది ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఒక సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్. వాళ్ళు సఫర్ అవుతున్నారు. అది ఎంత రియాలిటీలో ఉందో
మేము మా రిప్రజెంటేషన్స్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అదే 34 మెడికల్ కాలేజ్లే కాకుండా అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడే మీకు సంబంధించిన ఫెసిలిటీస్ లేవంటున్నారు, సో ఫ్యాకల్టీ తక్కువ ఉందంటున్నారు. దీంతో పాటు ఇంకో 5 పీజీ కాలేజీలు కడతామనేసి అష్యూరెన్స్ ఇచ్చింది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్. ఏం చెప్తారు దీని మీద? అంటే ఇప్పుడున్నటువంటి వాటిల్లో మీరు ఫెసిలిటీస్ని పెంచమంటారా, లేదంటే కొత్త వాటిని ఓన్లీ గోడలు లేపి ఏదో బిల్డింగ్కి నామకే వాస్తే శంకుస్థాపనలు చేయడం వరకు ఓకేనా ఏంటి? అది తప్పండి. ఏదైతే చేస్తుందో గవర్నమెంట్ ఇంకొక 5 మెడికల్ కాలేజెస్, పీజీ మెడికల్ కాలేజెస్, ఫస్ట్ ఉన్న దాన్ని స్టెబిలైజ్ చేయాలి, ఉన్న దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, ఉన్న దాంట్లో ఎక్విప్మెంట్ పెంచాలి, ఉన్న దాంట్లో కావాల్సిన వసతులు పెంచాలి. అది పెంచాక కొత్త కాలేజెస్ కాదు, ఇంకా 10 కాలేజెస్ కాదు, ఇంక 20 కాలేజెస్ తెచ్చుకోమని. కానీ ఉన్న దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఫస్ట్ అడ్రస్ చేయాలి. అవి ఫస్ట్ అడ్రస్ చేశాకనే ముంగటికెళ్ళాలి. మేము యాజ్ జూనియర్ డాక్టర్స్, ఇది జస్ట్ జూనియర్ డాక్టర్స్ సమ్మె ఇది. ఇప్పుడు మేము ఇంకా వేరే అసోసియేషన్స్తో లింకప్ అయ్యి మేము ఈ ఇష్యూస్ని ఇంకా ప్రొజెక్ట్ చేస్తాము. ఆ 5 మెడికల్ కాలేజెస్ కానీ 5 పీజీ కాలేజెస్ కానీ ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో అవి మేము ఒప్పుకోము, ససే మీరా ఒప్పుకోము. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వైద్య సేవల మీద ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేటోళ్ళంతా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. మరి మీరు సమ్మెకు పోతే మీ కేటగిరీ కింద ఇంకో 5 వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ సమ్మెలో ఉంటారు. సో వాటి వల్ల నిజంగా వైద్య సేవలకు పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్, అది ఎప్పుడన్నా ఆలోచించిర్రా ఏమంటారు? మేము తప్పకుండా దాని గురించి ఆలోచిస్తామండి. ఎందుకంటే ఫెసిలిటీస్ అంటే మాకు ఏదో ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇవ్వమని కాదు, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఒక ఎక్స్రే మిషన్ పని చేస్తుంది అనుకోండి, ఆ ఎక్స్రే మిషన్ పని చేస్తే పేషెంట్కే లాభం. ఒక సిటీ మిషన్ కరెక్ట్గా పని చేయకపోతే పేషెంట్కే నష్టం. అవన్నీ గవర్నమెంట్ అడ్రస్ చేయాలి. మేము ఇప్పటి వరకు మాత్రం స్ట్రైక్ నోటీస్లో ఎమర్జెన్సీ బ్లాక్ చేయట్లేదు. ఓన్లీ ఓపీడీస్, ఓన్లీ మాకున్న వార్డ్స్ కానీ, ఓపీడీస్ కానీ, ఎలెక్టివ్ సర్జరీస్ కానీ బాయ్కాట్ చేస్తున్నాం. నిన్న మేము డిఎంఈ సార్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము, అండ్ ఇప్పుడు మా అథారిటీస్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం.